హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు సాయి వ్లాగ్స్. ఈరోజు వ్లాగ్లో అయితే నేను మార్నింగ్ 6:30 నుండి 9 వరకు ఏమేం పనులు చేసుకున్నాను, ఈ చేసుకున్న పనుల వల్ల నాకు ఇంట్లో ఎంత శాతం పని అయిపోయింది అనేది చూద్దాము. సో మార్నింగ్ లెగ్గానే అయితే ఫస్ట్ ఫ్రెష్ అప్ అయిపోయాక నేను రికార్డింగ్ స్టార్ట్ చేశాను. అందుకనే 6:30 అని టైం. యాక్చువల్గా 6కి లెగిసాను. కాసేపు నాకంతా టైం స్పెండ్ చేసుకుని ఫ్రెష్ అప్ అయిపోయి నేను వీడియో రికార్డింగ్ స్టార్ట్ చేశాను. సో 6:30కి నేను పనులు కూడా 6:30కే స్టార్ట్ చేశాను ఇంట్లో. ఫస్ట్ బయటకు వచ్చి చుట్టూరు చూసుకున్నాను వెదర్ ఎలా ఉంది ఏంటి అని. తర్వాత వాషింగ్ మిషన్ ఆన్ చేసేసుకున్నానండి. సో దట్ నేను చేసుకునే మిగతా పనులు అయ్యేలోగా నాకు బట్టలు వాషింగ్ మిషన్ బట్టలను ఉతికేస్తుంది కదా, నేను ఆరేసుకోవచ్చు అని. ఇంకా నైట్ తోడుపెట్టిన పాలు ఉంటాయి కదా, ఆ పెరుగు కోసం తోడుపెట్టుకుంటాము, అవి తోడుకుందో లేదో చూసుకుని ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను. లేట్ అయితే మళ్ళీ పుల్లబడిపోతుంది అని చెప్పి. నేను వీడియోలో చూపించాను కదా, నేను క్యాండిల్ లైట్ పెట్టాను, అదనమాట. అది అయిపోయింది కాబట్టి లోపల మళ్ళీ షెల్ఫ్ లోపల పెట్టేశాను. ఇంకా ముందు రోజు తోముకున్న సామానం అన్నీ కూడా మనం మళ్ళీ సర్దుకోవాలి కదండి. తడిగా ఉన్నవి పెడితేనేమో కబోర్డ్స్ పాడైపోతాయి, వాసన వచ్చేస్తాయి. అలానే ఎండేంత వరకు ఆగి సర్దడం అంటే ఒక పూట వదిలేయాల్సి వస్తుంది. అందులోని వర్షాకాలం మరీను. మీకు ఎలా అనిపిస్తుందండి? అసలు పనులు అవుతున్నట్టే అనిపించట్లేదు కదా. నాకైతే చాలా గ్లూమీగా నిద్రమత్తుగా ఉంటుందన్నమాట. ఇంకా మత్తు వదలాలని చెప్పి ఇంకా ముందు మెంతులు వాటర్ బాయిల్ చేసుకుంటున్నాను. ముందు రోజు నైట్ నానబెడదాం అనుకున్నా కానీ మర్చిపోయాను. సో ఇంకా అవి ఇంకా అందుకని డైరెక్ట్ బాయిలింగ్కి పెట్టేసుకున్నానండి. దాంతోపాటు ఏంటంటే ఈరోజు మా వారు ఆఫీస్కి వెళ్తున్నారు. సో నేను ఆయనకు బాక్స్ కూడా ప్రిపేర్ చేసేయాలి. ఆయన కూడా 9 ఆ టైంకి బయలుదేరిపోతారు ఇంటి దగ్గర నుండి. సో నేను బాక్స్ అయితే ప్రిపేర్ చేసేసేయాలి. ఇంకా ఆయనతో పాటే నాకు కూడా ఫస్ట్ అయితే నాకు అనుకోలేదండి రైస్ పెట్టడము. చెప్పాను కదా నిన్న మా వారి కజిన్ వచ్చారు నైట్ అని ఉన్నారనమాట. సో ఈరోజు కూడా లంచ్కుంటారు అని నేను అనుకున్నాను. ఆ టైంకి మళ్ళీ రైస్ వండుదాము, వేడివేడిగా వేరే కర్రీ చేద్దామని చెప్పి ఓన్లీ మా వారి వరకు రైస్ పెట్టాను. ఇంకా నేనేమో నా పనులు చేసుకుంటూ ఉన్నాను. చట్నీకేమో పల్లీలు నేను ఆల్రెడీ మొన్న ఒక వీడియోలో చూపించాను కదండి, పల్లీలు డ్రై రోస్ట్ చేసుకుని స్టోర్ చేసుకుంటానని. సో లైట్గా పచ్చిమిర్చి వేగాక మిగిలిన పల్లీలు వేసేసి ఒకసారి వేయించేసుకుంటాను. అది వేయిస్తూనే నేను పక్క నుండి చుక్కకూర కర్రీకి రెడీ చేసుకున్నానండి. నాకు చుక్కకూర ఫేవరెట్ అయిపోయింది. గోంగూరని రీప్లేస్ చేసేసింది అనమాట. ఆ పులుపు అదంతా వేడి కూడా చెయ్యదు కదా. సో నేను ఇవన్నీ చేసే టైంలో మా వారి కజిన్ లెగిసిపోయారు, నిద్రలేచారు. వెళ్ళిపోతానన్నారు. టిఫిన్ అలవాట్లేదు, వద్దు ఈవినింగ్ మళ్ళీ నాకు ప్రయాణం ఉంది వెళ్ళిపోతానంటే లేదు అని ఇంకా టిఫిన్ వేసేసానమాట గబగబా. మా వారు లెగిసారు అదే టైంలో. ఆయనకి లేట్ అయిపోతుంది ఆఫీసు. ఇంకా ఫాస్ట్గా వాళ్ళకి టిఫిన్ వేసి ఇచ్చేసి నేను టిఫిన్ తిని మళ్ళీ కాఫీ పెట్టించాను. కిచెన్లో పని అయితే అయిపోవాలనే టార్గెట్ పెట్టుకున్నాను. దగ్గరికి వచ్చేసరికి కాఫీ పెట్టించి నేను కాఫీ తాగి ఇంకా మా వారికి బాక్స్కేమో అంత బాక్స్లో సర్దేసుకొని ఫ్యాన్ కింద పెట్టేశానండి. కొంచెం చల్లారుతుంది కదా, మళ్ళీ పాడైతే ఏంటి సంగతి అని చిన్న భయము. ఇక్కడేమో కాఫీ పెడుతుంటే మా వారు వచ్చి ఇంట్లో ఎవరైనా ఉంటేనే కాఫీ పెట్టిస్తావు నాకు, లేదా కాఫీ ఇవ్వవని గొడవ పడుతున్నారు నాతో. నేనేంటంటే కాఫీలు టీలు ఎక్కువ అలవాటు ఉండకూడదు, మెయిన్గా కాఫీ అలవాటు అవ్వకూడదని తొందరగా ఇవ్వను ఆయనకి. ఇంటికి ఎవరైనా వచ్చినప్పుడు వాళ్ళతో పాటు ఇస్తాను, లేదా మా మమ్మీ డాడీ ఉన్నప్పుడు కావాలని కెలుకుతారు, నాకు కాఫీ ఇవ్వట్లేదు నువ్వు అది ఇది అని. వాళ్ళిద్దరు నన్ను తిడతారు. అప్పుడు చచ్చినట్టు లెగిసి ఆయన కాఫీ పెట్టిస్తా. ఇంకా దోసపిండి అవన్నీ కూడా మిగిలినవన్నీ వేరే బాక్సుల్లోకి తీసేసుకున్నానండి. తీసేసుకుని ఇంకా షింక్ నిండుగా అయిపోయింది కదా, డిష్ వాషర్ లోడ్ చేసుకుందాము అయిపోతుంది అనుకున్నా. ఇంకా మా వారి కజిన్ ఉండనన్నారు కదా లంచ్కి అని, అదే ఆల్రెడీ రైస్ కడిగి పెట్టాను కదా, ఆన్ చేయలేదు అప్పటికి నేను, ఆయన లెగిసేసరికి. అందులో నేను కొంచెం బియ్యం మళ్ళీ కడిగి పెట్టేసి ఆన్ చేసేసాను నాకు కూడా మధ్యాహ్నానికి. ఇంకా మధ్యాహ్నం మళ్ళీ కిచెన్లోకి వెళ్ళే పని ఉండకూడదు, 9 తర్వాత నేను కిచెన్లోకి వెళ్ళకూడదు తినడానికి తప్ప అనే గట్టి టాస్క్ పెట్టుకున్నాను. ఎందుకంటే నేను మళ్ళీ ఆఫీస్ లాగిన్ అవ్వాలి, ఏవో ట్రైనింగ్స్ చేయమంటున్నారు, సర్టిఫికేషన్స్, ఆఫీస్ వర్క్ కూడా ఉంటుంది కదండి, అందుకని ఇంకొద్దనుకున్నాను. ఇంకా మళ్ళీ కిచెన్లో ఏంటంటే డిష్ వాషర్లు అన్నీ పెట్టేసుకుని లోడ్ చేసేసుకున్నాను, ఆన్ చేసేసాను. ఇంకా నేను కిచెన్ అంతా క్లీన్ చేసేసుకుని అంతా చేసేసరికి టైం 9 అయింది. కరెక్ట్గా మా వారు కూడా అప్పుడే బయటికి బయలుదేరారు ఆఫీస్కి. ఈలోగా మా నేబర్ ఏమో ఇదేదో కొరియన్ డిష్ అంట, ఏదో పేరు చెప్పారు, నేను మర్చిపోయా.
అది చేసి తీసుకొచ్చారు. కొంచెం స్పైసీ ఉంటుంది కొరియన్‌ది కాబట్టి కొరియన్ చిల్లీ పౌడర్ స్పైసీ ఉంటుందని చెప్పారు. వాళ్ళ ఇల్లు అదిగోండి లిఫ్ట్ పక్కన అనమాట. నేను లేకపోయినా ఆ కిచెన్‌లో, డైనింగ్ రూమ్‌లో ఆ కిటికీ ఓపెన్ చేసి ఆ విండో నేను ఓపెన్ ఉంచుతాను నేను మెలకువగా ఉన్నంత సేపు. సో, ఏం చేస్తారంటే ఆ దోమల నెట్ ఓపెన్ చేసి డైనింగ్ టేబుల్ మీద ఒకవేళ ఆవిడ నాకు ఇవ్వాలనుకునేది చిన్నవి ఆ ఊసల మధ్యలో పట్టేస్తాయి విండో ఊసల మధ్యలో అనుకుంటే అక్కడ పెట్టేస్తారనమాట. పెట్టేసి డోర్ వేసి వెళ్ళిపోతారు. నాకు మెసేజ్ పెడతారు ఇక్కడ ఇది పెట్టాను అని. ఖడ్గావిడ ఇవ్వడానికి వచ్చే టైంలోనే మా వారు ఆఫీస్కి వెళ్తున్నారు. నాకేది అని గొడవ. ఇంతకీ మీకు వాళ్ళు ఇచ్చే నేబర్స్ ఉన్నారా? సబ్స్క్రైబ్ చేసుకోండి.